ఏ శుభకార్యానికైనా శుభారంభం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృతిక. D10లో తను ఎంతగానో కష్టపడి విన్నర్ అయిన రాజు మనతో పాటు ఉన్నారు. హాయ్ రాజు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. రాజు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? ఓన్ ఖమ్మం మాది. ఓకే. ఏ ఏజ్లో మీరు డ్యాన్స్ స్టార్ట్ చేశారండి? 18 10th క్లాస్. 10th క్లాస్లో. 10thలో 15గా అప్పుడే ఉంటుంది అంతే. అప్పుడే అది ఏజ్ అంత తెలీదు, బట్ 10th. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా డాన్సెస్? మావయ్య ఒకళ్ళు ఉన్నారు, క్లాసికల్ డాన్సర్ మావయ్య. అంటే మీకు డాన్సర్ అవ్వాలని ఫస్ట్ ఎప్పుడు అనిపించింది రాజు? తెలీదు, బట్ స్కూల్లో టీచర్స్ సార్స్ తిడతా ఉంటారు కదా, డ్యాన్స్ చేయగానే అందరు పొగిడేసరికి నాకు డ్యాన్స్తో మన జనాల్ని అదే అట్రాక్ట్ చేసుకోగలుగుతాం అని చెప్పించి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. జనాలను అట్రాక్ట్ చేయాలని కొంచెం పొగడ్తలు వస్తున్నాయి కదా అని అలా స్టార్ట్ చేసాం. అంటే సార్లు పొగిడేసరికి మనకి ఆగలేదు ఇంకా, అప్పటి నుంచి అప్పుడే చేసేసావు. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి డాన్సర్ గా వెళ్ళు అది అని చెప్పిన వాళ్ళు? అప్పుడే సార్ వాళ్ళే చెప్పారు. అంటే నా టాలెంట్ చూసి సార్ వాళ్ళే అన్నారు, మీరు బాగా చేయొచ్చు అని. SFS స్కూల్ బల్లెపల్లి అన్నమాట. మీకు అనిపించిందా అంటే మామూలుగా చేస్తానేమో కానీ లైక్ ఒక పెద్ద షోకి వెళ్ళి లైక్ ఒక విన్నర్ అవుతాను అంత ఉండింది నా దాంట్లో కెపాసిటీ అని మీకు అనిపించింది? అంటే నాకంత లేదు, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది జనాల్లో చాలా మంది డాన్సర్లు ఉన్నారు. దాంట్లో నేను వెళ్తానో లేదో కూడా నాకు తెలీదు. మా ఫ్యామిలీలో చాలా మంది అన్నారు, ఎంతమంది ఉన్నారా నువ్వు వెళ్ళి ఏం చేయగలుగుతావు అని చెప్పేసి. నాకు అంతే అనిపించేది, బట్ అది నేను ఇష్టంగా చేసేవాడిని. ఆ ఇష్టం వేరు. డ్యాన్స్ ఇష్టంగా చేసేవాడిని. ఏదో చెయ్యాలి, ఏదో గెలవాలి అన్న ఆశలు లేవు. బట్ ఒక్కసారైనా టీవీలో అలా కనిపిస్తే, అమ్మా ఇగో నేను ఒక్కసారి కనిపించాను అని మా అమ్మ చూసుకుంటే చాలా అనిపించింది. అలాగే చైతన్య మాస్టర్ లైఫ్ ఇచ్చారు. అంటే డ్యాన్స్ నేర్పించి మాస్టర్ తీసుకొచ్చారు చైతన్య మాస్టర్ వల్ల. చిట్టి మాస్టర్ వల్ల లైఫ్ వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయ్యి. సో రాజు, ఫస్ట్ నువ్వు డాన్స్ చేసిన సాంగ్ ఏది? సైరో. డీలో కాదు, ఏది మామూలుగా మీరు ఫస్ట్ డాన్స్ చేసింది ఏ సాంగ్ కి? మై లవ్ ఇస్ గాన్. మై లవ్ ఇస్. అప్పుడు అల్లు అర్జున్ డాన్స్ అంటే అందరికి పిచ్చి. ఎందుకు మరి చాలా సాంగ్స్ ఉన్నాయి కదా, మై లవ్ ఇస్ గాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా? అంటే గానా అలా అని కాదు, అల్లు అర్జున్ సార్ని, ఎన్టీఆర్ సార్ని, అందరు హీరోలని ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. పవర్ స్టార్ నుంచి ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, అక్కడ నుంచి ఆయన ఎన్టీఆర్ సార్ మాట్లాడే విధానం, అల్లు అర్జున్ డ్యాన్స్, ప్రభాస్ స్టైల్, అలా అందరినీ దాంట్లో నుంచి ఒక్కొక్క క్వాలిటీ తీసుకున్నారు. సో రాజు, ఫస్ట్ మీరు డీలో డాన్స్ చేసిన తర్వాత జడ్జ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఫస్ట్ భయం వేసింది నాకు, ఏమంటారు అని. బట్ ఎక్కడ ఉన్నారు అనేసరికి ఫస్ట్ అర్థం కాలేదు నాకు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అంటే. ఆ తర్వాత మాటలు లేవు ఇంకా ఆనందానికి. అంటే శేఖర్ మాస్టర్ ఆయన పక్క నుండి ఒక ఫోటో తీసుకుంటే చాలా అనుకునే వాళ్ళం, అలాంటిది ఆయన పొగుడుతుంటే మాకు యూ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఏదో ప్రపంచం గెలిచినంత హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు. సో మధ్యలో అంటే డాన్సెస్ ఎలా జరుగుతాయి రాజు? అంటే మీరు ఎన్ని రోజుల వరకు ప్రాక్టీస్ చేస్తారు? ఒక డాన్స్ మీరు జనాల ముందు పర్ఫామ్ చేయడానికి ఎన్ని రోజుల కష్టపడతారు మీరు? యాక్చువల్గా ఒక సాంగ్ వచ్చేసి 3 days పట్టింది. అది ఇంకా కొరియోగ్రాఫింగ్ మైండ్ అనమాట. ఒక మాస్టర్ 1 dayలో కంప్లీట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి 1 hourలో కూడా కంప్లీట్ చేయొచ్చు. మన మైండ్ ఎలా ఉంటే అలా చేయగలుగుతాం. మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటేనే సాంగ్స్ అన్నీ క్లియర్గా అయిపోతాయి. ఇంకా బాయ్స్ కంటెస్టెంట్ అన్నీ చేయాలి కాబట్టి కంటిన్యూస్గా, అంటే ఒక సాంగ్కి అందం తీసుకురావాలి కాబట్టి ఒక మాస్టర్ 3 days తీసుకుంటారు. సో ఎప్పుడైనా డాన్స్ చేస్తుంటే మధ్యలో స్టెప్స్ మర్చిపోవడం అలా జరిగిందా? నేనా? లేదు. లైక్ లిరిక్స్ కి సింక్ అవ్వకపోవడం మధ్యలో అసలు ఇప్పటివరకు ఎప్పుడు అవ్వలేదు. స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు పోయింది మీకు? స్టేజ్ ఫీవర్ ఎప్పుడు పోదు, ఇప్పటికీ ఉంటుంది. ఓకే. స్టార్టింగ్ ఎప్పుడు స్టేజ్ ఎక్కినా భయం లేకపోతే ఏది గెలవం మనం. భయం ఉంటేనే గెలుస్తాం ఏదైనా. ఇప్పటికి ఉందంటారు రాజుకి స్టేజ్ ఫియర్? అమ్మో, చాలా భయం నాకు. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రెస్పాన్స్ ఎలా ఉంది రాజు? యాక్చువల్గా స్టార్ట్ అయిన కాడ నుంచి విన్ అయ్యేంత వరకు అసలు ఇంటికి ఎక్కువ వెళ్ళలేదు నేను. మధ్యలో ఎప్పుడే వెళ్ళలేదు, బట్ ఒకసారి వెళ్ళాను.
ఇంటికి వచ్చినమ్మటనే అది విన్ అయిన తర్వాత డైరెక్ట్గా మమ్మీ ఏమన్నారు? మమ్మీకి కళ్ళలో నీళ్ళు తప్ప ఇంకేం రావట్లేదు, ఏం మాట్లాడట్లేదు. డాడీ అందరూ ఎత్తుకొని డ్యాన్స్ వేశారు. ఇంకా ఆ టైంలో ఫ్యామిలీ అందరూ ఎక్కడెక్కడి నుంచో, నాకు తెలియని కూడా తెలియదు వాళ్ళు ఎవరు, చాలా మంది వచ్చారు ఫ్యామిలీస్. ఇంకా అందరు హ్యాపీ, ఒక పండగలా జరుపుకున్నారు. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంది రాజు? ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ కంటే అన్నయ్యలు అనాలి. నా టీం మెంబర్స్, ఓకే, D10లో ఉన్న టీం మెంబర్స్, ఇప్పుడు D ఛాంపియన్స్లో ఉన్న టీం మెంబర్స్, వీ లైక్ నాట్ బాయ్స్ లాగా చూడండి వాళ్ళని. అన్నయ్య తమ్ముడు, ఇప్పుడు సొంత ఫ్యామిలీ అన్న తమ్ముళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు వాళ్ళు. చెప్పాలంటే యాక్చువల్గా నాకు మైండ్ వాళ్ళ వల్లే రిలీఫ్ అయ్యింది. ఎందుకంటే మాట్లాడే విధానం, వాళ్ళు నాకు అలసిపోతాం కిందంతా ప్రాక్టీస్ చేసి అలసిపోయి పైకి వెళ్తాను, వాళ్ళే షూ తీసేసి అన్నం తినిపించడం, ఫేస్ వాష్ చేసేసి కొంచెం పడుకోరా అని చెప్పేసి, తమ్ముళ్ళు కాలు నొప్పి వస్తే కాలు నొక్కడం. నా టీం బాయ్స్ ఇంకా అంతే, వాళ్ళే అంత. అంటే మిమ్మల్ని ఎవరు కూడా లైక్ వెనక్కి నెట్ వేయాలని ఎవరు ట్రై చేయలేదా? ఎంతవరకు ఎవరు చేయలేదు అలా, ఎవరు అలా చేయలేదు. చేసినా కానీ నాకు తెలియదు ఫస్ట్. నేను అందరూ ఎలా అంటే ఎవరైనా సరే వచ్చి ప్రేమగా మాట్లాడితే ఓకే అన్నయ్య లేదంటే అక్క, అంటే ఫ్రెండ్స్ అయిపోతాను, ఎమ్మటిని చాలా క్లోజ్ అయిపోతాను. అంటే మీ డాన్స్ ఇన్స్పిరేషన్గా ఎవరు తీసుకుంటారు? మీరు ఎవరిని తీసుకుంటారు? ఒక్క పర్సన్ చెప్పాలి అంటే మా మాస్టరే. ఎందుకంటే ఆయన అంత లావు ఉంటారు, పొట్టేసుకుని ఉంటారు. అసలు ఫస్ట్ నేను చూసినప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నట్టు అనుకున్నాను నేను. ఆయన డ్యాన్స్ మాస్టర్ అంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆయన డ్యాన్స్ వేస్తుంటే ఆయనే అంత డ్యాన్స్ వేస్తున్నాడు, నేను ఎలా వేయాలి అనిపించింది. అప్పుడు ఇంకా ఆయన వల్ల చేశాను. స్టడీస్ ఎక్కడి వరకు చేశారు రాజు మీరు? స్టడీస్ సిఈసి కంప్లీట్ చేశాను, డిగ్రీ జాయిన్ అయ్యాను, మళ్ళీ ఎంపీసీ కంప్లీట్ చేశాను. సో అంటే చాలా మంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. లైక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే కొంతమంది అడిగారు, అంటే మేము కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అండి, డాన్స్లో కెరియర్ ఎలా ఉంటుంది? ఇట్స్ కొంచెం సీరియస్ థింగ్. సో డాన్స్లో కెరియర్ ఎలా ఉంటుంది, దాంట్లో అంటే స్టడీస్లో ఉన్నంత సెక్యూర్గా ఒక డాన్సర్గా ఉంటుందంటారా అని అడిగారు. మీరే చెప్తారు. అది వాళ్ళ కష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు స్టడీ చదవాలనుకుంటే కసిగా చదివేయాలి, చేయాలనుకుంటే గట్టి చేయాలన్నమాట. కొంతమంది ఏంటంటే అబ్బా వద్దులే మన వల్ల. ఇప్పుడు ఏంటంటే మనము చదువుకున్న తర్వాత ఒక జాబ్ వస్తుంది, ఒక సెక్యూర్గా ఉంటాం. సో డాన్స్లో ఇది ఎప్పటి వరకు ఉంటామో తెలియదు, ఏమవుతుందో తెలియదు, అలా అడుగుతున్నారనమాట. వాళ్ళు వేసే విధానం బట్టి చెప్పగలుగుతాను, వాళ్ళ కష్టం బట్టే మనం చెప్పగలం. ఇప్పుడు స్టడీ ఉంది, మనం ఎంత బాగా చదివితేనే కదా ఇంకో మంచి జాబ్ వచ్చేది. చదువు రాకపోతే వాడు నాశనం అయినట్టే. ఇది కూడా అంతే, వాడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తేనే ఇంకా ముందు లైఫ్ ఉంటుంది వాడికి, లేదంటే కష్టం. డాన్సర్గా అంటే మీరు ఇప్పటివరకు చాలా షోస్ చేశారు, సాంగ్స్కి ఎన్నో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు కదా. యాజ్ ఎ డాన్సర్గా మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్? ఫస్ట్ మాస్టర్ల దగ్గర మనీ ఉండదు పాపం, కొంతమంది దగ్గర మాస్టర్ల దగ్గర. మనకి ఇప్పుడు ఏదైనా సాంగ్ చేయాలంటే దానికి ప్రాపర్టీస్ కావాలి. పాపం మాస్టర్లు ఏంటంటే అప్పు చేసి మరీ తీసుకొస్తారు, అప్పు చేసి మరీ తీసుకొచ్చి పెడతారు. అంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ రావాలి. చిట్టి మాస్టర్ అయితే చాలా అప్పులు చేసి పాపం ఆయన వాళ్ళ ఫ్యామిలీలో అక్కడెక్కడ అంతా అప్పులు చేసి తీసుకొని వచ్చి అంత నమ్మకంతో చేశారు. ఎందుకంటే ఈ రాజు ఎలాగైనా బాగా చేస్తాడు, ఒక నమ్మకం పెట్టుకొని పెద్ద ప్రాపర్టీస్ పెట్టి, అంటే ఆ నమ్మకం ఉండాలి కదా. మరి చాలా మంది మాస్టర్లు, ఒక్కళ్ళు చిట్టి మాస్టర్ అని కాదు, డీలో కొరియోగ్రాఫర్లు సగం మంది కాదు మొత్తం అప్పు చేసి తీసుకొస్తారు. అంత కష్టం ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా డాన్స్ చేసి బాడీ పెయిన్స్ అబ్బా ఏంటి అలా ఎప్పుడైనా అనిపించి? రోజే ఉంటుంది. టెల్ మీ అబౌట్ సంథింగ్ రాజు, డాన్సెస్ కష్టాలు ఎలా ఉంటాయి అసలు? మనం అద్దం ముందుకు వస్తాం, డాన్స్ క్లాస్ దగ్గరికి అద్దం ముందుకు వచ్చినప్పుడు డాన్స్ క్లాస్ స్టార్ట్ అయింది ఒక ఫీలింగ్తో ఉంటాం, అరే ఇప్పుడు సాంగ్ నేర్చుకుంటామని. వేస్తున్న కొద్దీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. ఓకే, ఆ పెయిన్స్ వల్ల మళ్ళీ ఆ సాంగ్ వినపడంగానే అసలు ఆ పెయిన్స్ ఏం కనపడవు మీకు, ఏం నొప్పి. ఇప్పుడు నా కాలుకి దెబ్బ తగిలింది యాక్చువల్గా, ఇప్పటికి సాంగ్ పెట్టినా నా కాలు చేతులు ఏమో అంత వచ్చేస్తుంది ఆటోమేటిక్. అదంతే, ఇక అదొక ప్యాషన్ అనమాట డాన్స్ అంటే. అంతే, అదొక లైఫ్ డాన్స్ అంటే. పిచ్చి ఫ్యాషన్, అది పిచ్చి అంటారు కదా కొంతమంది, డాన్స్ అంటే పిచ్చి. ఏ పెయిన్ ఉన్నా, ఏ దెబ్బ తగిలినా, కాలు ఇరిగినా, ఏది ఇరిగినా అసలు ఏం పట్టించుకోరు. ఇక సాంగ్ పెట్టారంటే అలా వెళ్ళిపోవడమే. మీకు అప్పుడప్పుడు టెన్షన్ ఉంటుందా, అరే నా పక్క వాళ్ళు ఎలా చేస్తారో, సరిగా వెళ్తుందో లేదో సాంగ్? లేదు, నా టీం మెంబర్స్ ఎలా అంటే వాళ్ళ వెనకాల చేస్తాను నేను.
5 years నుంచి అందరం కలిసి ఉన్నాం. ఓకే. ఇప్పుడు నుంచి కాదు, మేము 5 years నుంచి కలిసి ఉన్నాం. అందరం టీం అందరూ ఒక 5 years నుంచి ఉన్నాం అనమాట. కంటిన్యూస్గా నేను ఎక్కడో వెనకాల ఉన్నాను స్టార్టింగ్ వచ్చినప్పుడు, అలా మధ్యలోకి వచ్చాను. వాళ్ళే గ్రూప్ అయ్యారు. ఎవరెనకైతే చేశానో వాళ్ళకి మధ్యలో ఉన్నాను, వాళ్ళే నా టీం అయిపోయారు ఇప్పుడు అంతా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తెలిసి ఎలా వేస్తున్నారు, వాళ్ళు నాకు అందరూ నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. నన్ను పడేయరు నాకు తెలుసు, ఎందుకని ఆ నమ్మకం నాకు ఉంది. అంటే మామూలుగా చూస్తూ ఉంటాం కదా, మరి డైలీ చూస్తుంటే చాలా ఎక్కువైపోయాయి అనమాట. లైక్ ఎక్కడికో తీసేస్తారు, విసిరేస్తారు, మళ్ళీ అక్కడ లైక్ చూసే వాళ్ళకి మాకు భయం వేస్తూ ఉంటుంది. అరే ఈ స్టెప్ కోసం అంత రిస్క్ తీసుకున్నాడేమో, ఒకవేళ పడితే ఎలా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, అలా ఇలా మేము అనుకుంటాం. సో ఎప్పుడు కూడా అలా మిమ్మల్ని తీసి ఎత్తేసేటప్పుడు భయపడింది ఎప్పుడు లేదా? నేను ఇదివరకు అసలు డ్యాన్స్ విషయంలో భయపడాను. నేను భయం అనేది లేదు డ్యాన్స్ విషయంలో. బట్ భయం ఎప్పుడు వస్తుంది అంటే స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత సాంగ్ పెడతారు, ఒక 4 కౌంట్లో డగ్ 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 అని 4 కౌంట్లు వస్తాయి. అప్పుడు నా గుండె ఎంత స్పీడ్ కొట్టుకునేది అంటే, అమ్మో బాబోయ్ ఇప్పుడు సాంగ్ అంతా చెయ్యాలి. ఆ కసి ఉంటుంది, భయం ఎక్కువ ఉంటుంది. సాంగ్ స్టార్ట్ అవుతుంది అని అదొకటే భయం, ఇంక మీద అది ఏం లేదు భయం. సో డి ఛాంపియన్స్ గురించి చెప్పండి, ఎలా ఉందంటారు? డి ఛాంపియన్స్ బాగానే ఉంది. ఎలా ఉంది, డి ఛాంపియన్స్ వల్ల ఇంకా జనాల్లో రాజు కొత్తగా చూపించాను. అంతే, గ్రేస్కి వెళ్ళాను అనమాట. ఏం చెప్తారు చెప్పమంటే మీ జర్నీ డి ఛాంపియన్స్లోకి D10కి? D10 ఏంటంటే అందరం ఉన్నాం, చాలా మిస్ అయ్యాను. చిట్టి మాస్టర్ని కానీ, సోమేష్ని కానీ, చైతన్య కానీ, అండ్ మా చైతన్య మాస్టర్ని కానీ అందరినీ మిస్ అయ్యాను. నా టీం మెంబర్స్ అందరినీ మిస్ అయ్యాను. అభి ఏంటంటే చాలా కొరియోగ్రఫీ బాగా చేస్తాడు. అభి నా ఫ్రెండ్ ఆడు. అయితే మేము కలిసి చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే వీడు కూడా పైకి ఎదుగుతాడు కదా అని. చిట్టి మాస్టర్ కూడా అన్నారు, బాగా చేస్తాడు, చేద్దాం రా అందరు కలిసి, ఏం కాదు, మనం ఇలాంటి ఈగోస్ అలాంటివి ఏం పెట్టుకోకూడదు, అందరం ఒకటే, నువ్వు అక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నా కానీ అందరం ఒకటే అని చెప్పేసి చిట్టి మాస్టర్ అలాగే అన్నారు. అభి కూడా అంతే సపోర్టివ్గా మాస్టర్తో మాట్లాడి ఇక మేము ఓకే చేసుకున్నాం. డి ఛాంపియన్స్లో ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అంటే D10లోనే నాకు కాలు దెబ్బ తగిలింది. ఆ విషయం అభికి తెలుసు. D10లోనే లాస్ట్లో ఇండిషన్ చేసుకొని మరీ నేను వెళ్ళాను కదా. సో మరి అప్పుడు అంత స్ట్రగుల్ అవుతూ ఇంజెక్షన్ తీసుకొని ఎంత పెయిన్స్ ఉన్నా భరించి మాస్టర్ అక్కడ మీరు చేశారు. అలాంటిది మరి డి ఛాంపియన్స్లో ఎందుకు చేయలేకపోయారు? అంటే అప్పుడు జస్ట్ తగిలింది, అంత పెయిన్ రాలేదు నాకు. తగిలింది, ఇండిషన్ చేసుకొని మరి అది రికవర్ అవ్వగలుగుతాను, టైం ఉంది నాకు రికవర్ అవ్వడానికి. ఇప్పుడు దీనికి రికవర్ అవ్వడానికి టైం లేదు. అప్పుడు ఏంటంటే ఈ బోన్కి ఇలా టచ్ అవుతుంది నాకు. మరి డి ఛాంపియన్స్లో డ్రాప్ అవ్వడానికి కారణం మేబీ ఇతనికి తెలిసేమో తిను విన్నర్ అవ్వడు అని, దాంతోనే మళ్ళీ చేసి ఓడిపోవడం కంటే లైక్ నాకు బాగాలేదు నేనే డ్రాప్ అయిపోతే బాగుంటుందేమో అని లైక్ అలా వెళ్ళిపోయాడు రాజు అని అంటున్నారు. సో వాట్ డూ యూ సే అబౌట్ దట్? అంటే ఇప్పుడు ఫైనల్స్ దాకా వెళ్ళి ఇప్పుడు ఈ నొప్పితో నేను ఇంకొక సాంగ్ వేస్తే ఇరిగిపోద్ది. ఈ నొప్పితో లైఫ్ స్పాయిల్ వేసుకోవడం బెటరా, లేదంటే ఇక్కడ ఆగి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇంకా జనాల్లోకి మంచిగా వెళ్ళడం బెటరా? ఇదంతా స్క్రిప్టెడ్ అని అంటున్నారు ఎవరు జనాలు, స్క్రిప్టెడ్ గా ఉంది ఇదంతా. మరి అలాంటప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన రాజు ఇక్కడ డ్రాప్ అయిపోయి బయట ఎంజాయ్మెంట్ బాగానే చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అదే ఉంది, మరి అదేంటి అని అడుగుతున్నా, మీరేం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు డి అంటే మనకి లైఫ్ ఇచ్చింది కాబట్టి డీలో హెల్మెట్ అయిపోయేసరికి నేను దాన్ని ఏమంటారు డిప్రెషన్ అంటారు కదా, దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఏం చేస్తానో నాకే తెలియదు. ఒక్కనే వెళ్ళిపోయాను, అరకు ఎటు వెళ్ళిపోయాను, ఒక్కనే ఉన్నాను ఒక 5 days వరకు, బయటికి రాలేదు. అలా ఉండి మళ్ళీ ఇంట్లో పొజిషన్ కావాలి కదా, మంచిగా మమ్మీని చూసుకోవాలి, మళ్ళీ లైఫ్ ముందుకు వెళ్ళాలి కదా, మళ్ళీ జనాల్లోకి మనం వెళ్ళాలి. రాజు నా పేరు పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యాన్స్. చూడు, రాజు పేరు పచ్చబొట్లు కూడా పొడిపించుకున్న వాళ్ళే అడుగుతున్నారు, లైక్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమైనా నేను ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయిందని చెప్పేసి ఇక్కడ ఆగిపోకూడదు కదా, ముందుకెళ్ళాలి కదా, అందుకే ఇక వాళ్ళ కోసం చేస్తున్నాను ఇంకా మళ్ళీ. సో ఇప్పుడు ఎలా ఉంది రాజు మీకు? ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు అంటే జస్ట్ ఇట్లా మొత్తం మొడవట్లేదు, డ్యాన్స్ వేస్తాను, క్లోజింగ్ లేదనమాట. అలా అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అలాంటివి ఏమైనా ఉన్నాయి? డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ అన్నారు ఒక పెద్ద బెల్ట్ ఇచ్చేసి ఒక 1 year డాన్స్, ఎందుకంటే అది లైఫ్ కదా, 1 year డాన్స్ వేయొద్దు అన్నారు. ఫాలో చేస్తున్నారు మరి దాన్ని? అసలు డాన్స్ వేయకుండా మన వల్ల అవ్వదు. అది చెప్పారన్నమాట, మనం చెయ్యం కదా, ఏ మాట అన్నాం మనం అంతగానంగా. డాక్టర్ చెప్పారా మళ్ళీ డాన్స్ స్టార్ట్ చేస్తున్నాను? చెప్పలే.
అంటే లైక్ చేయగలుగుతున్నారా రాజు? పెయిన్ ఏం లేదా? వస్తుంది. ఎక్కువ హెవీ మూమెంట్ వేసినప్పుడు వస్తుంది. చిన్న చిన్నగా మనం గ్రేస్ మూమెంట్లు వల్ల సాంగ్ టైప్ వేసినప్పుడు రావట్లేదు. అమ్మాయిలకు మీరంటే క్రేజ్, తర్వాత మీరు కూడా అమ్మాయిలంటే చాలా క్రేజ్. మీరు కూడా అమ్మాయిల్ని లైక్ ఎక్కువగా అమ్మాయిలతో ఉంటారంట క్లోజ్ గా. నా క్లాస్ లో అమ్మాయిలు కూడా లేరు. క్లాస్ లో లేరు, క్లాస్ లో ఉంటేనే ఉన్నట్ట, తర్వాత బయట కూడా కలుస్తారు. అంటే బయట ఫ్రెండ్స్ ఉండకూడదు ఏంటి? ఎక్కువ మీకు ఎవరున్నారు? గర్ల్స్ లో ఉన్నారా, ఫ్రెండ్స్ బాయ్స్ లో ఉన్నారా? బాయ్స్ ఎక్కువ మంది ఉంటారు. నా టీమ్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళతో ఎక్కువ ఉంటాను నేను. ఎంతమంది ప్రపోజ్ చేస్తారు రాజు? మరి అలాంటి అడిగితే అరే అవును కదా, మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో అఫ్ కోర్స్ ఫస్ట్ నేను అడిగింది నన్ను లవర్ ఉన్నారో లేరా, గర్ల్ ఫ్రెండ్స్ అడగండి అని చెప్పారు. సో నేను అడుగుతాను, ఇప్పటి వరకు రాజుకి ఎంతమంది ప్రపోజ్ చేశారు? తెలియదు నాకు. అంతమంది చేశారా? తెలియదు నాకు. చెప్పు. నిజంగా గుర్తులేదు నాకు. అంతమంది చేశారు. చేశారు. లైక్ ఎలా అప్రోచ్ ఎలా చేశారంటారు? మీకు ఎక్కువగా నచ్చిన ప్రపోజల్ ఏంటి అమ్మాయిలు చేసిన దాంట్లో? ఎక్కువగా నచ్చిందా? ఒక రూమ్ లో మొత్తం లవ్ బెలూన్స్ అన్ని డెకరేషన్ చేసి, కేక్ పెట్టి, ఒక పెద్ద టెడ్డీ బేర్, అదే దాన్ని లవ్ టెడ్డీ బేర్ ఇలా పెట్టి మోకాలు వేసి చేశారు. అంటే అమ్మాయిలు చేస్తారు కదా, అలా నాకు అబ్బాయి చేసేసరికి నాకు కొంచెం అబ్బాయి మరి అసలు ఏం చెప్పావు? మనకి అలాంటి రిజెక్టెడా? రిజెక్ట్ అని చెప్పలేదు, ఎందుకు ఫ్రెండ్ అని చెప్తే అయిపోతుంది. సో రిజెక్ట్ అన్నట్టే కదా, ఆఫ్ కోర్స్. లైఫ్ లాంగ్ ఉంటాను కదా ఫ్రెండ్ లాగా. సో మరి మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? అమ్మాయిలు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు, లైక్ రాజు సింగలా మింగలా అని. సో రాజు ఇప్పుడు రాజు సింగలా మింగలా కదా? ఎప్పటికైనా సింగిలే. మరి చాలా వస్తున్నాయి, రాజుకు గర్ల్ ఫ్రెండ్ ఉంది చెప్పుకోండి, అదో హ్యాపీనెస్ నాకు. చెప్పండి సరే, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనుకోండి, ఎవరు రారు కదా మన దగ్గరికి. ఇంకెవరో వచ్చి ప్రపోజ్ చేసి వాళ్ళు బాగా మీరు కన్ఫర్మ్ చేసేదాకా వాళ్ళు జనాలు పాపం ట్రై చేస్తూ ఉంటారు కదా, మీరు చెప్పాలి. ఏం చెప్పాలి నేను? మీ గర్ల్ ఫ్రెండ్ కూడా చూస్తూ ఉంటది, చూడు నువ్వు ఉన్నా కానీ లేడని చెప్తున్నారు. సో మళ్ళీ అడిగేసాయి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, సింగలా లేకపోతే రిలేషన్లో ఉన్నారు? సింగలేనా? రాజు ఎప్పటికైనా పెళ్లి చేసుకోరా? అయితే ముందు లైఫ్లో మనకి నా పేరు చెప్పుకొని కొంతమందికి లైఫ్ ఇవ్వాలని నాకు ఒక గోల్ ఉంది. ఒక 100 మంది అయినా సరే లైఫ్ ఇచ్చానని ఒక హ్యాపీనెస్ నాకు ఉంటే చాలు. ఆ తర్వాత చేసుకుంటాం. ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడు ఎందుకు, చాలా లైఫ్ ఉంది కదా, ఇంకా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా. బాగా చెప్పాడు, చాలా కవర్ చేసుకున్నాడు. తర్వాత అడిగేస్తాయి, చూస్తున్నావు కదా. ఎవరు? మీ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? మరి అమ్మాయిని గర్ల్ ఫ్రెండే అంటారు కదా మరి. కదా, అదే అంటున్నా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైందిలేండి. చాలా మందికి తెలుసు మీరు చాలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారంట, చాలా హైడ్ చేస్తున్నారంట. సరే, డీలోనే అక్సా ఖాన్కి మీకు చాలా లవ్ నచ్చింది, చాలా లవ్ బర్డ్స్ అని అన్నారు కదా. సో అది ఎంతవరకు నిజం? అబద్ధమా? అసలు ఎప్పుడు రిలేషన్లో లేరు మీరిద్దరు? ఏం చెప్తారు అక్సా ఖాన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రాజు? అంటే ఇప్పుడు అందరిలా ఉండదు అక్సా ఖాన్ అంటే ఒక డిఫరెంట్ అనమాట. అక్సా ఖాన్ ఎలా ఉంటుంది అంటే, నేను చాలా మంది అమ్మాయిలు చూసాం అందరం, బట్ తను ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా తన వర్క్ ఏంటి ఆ పని చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. వాళ్ళ తాతయ్య తనది ఒక ప్రపంచం అనమాట, వేరే ప్రపంచం. మనలో కలవలేదు తన వర్క్ ఏంటి ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మళ్ళీ మాట్లాడిద్ది, మా అందరితో మంచిగా మాట్లాడిద్ది, అంతే. అంతకంటే ఎక్కువ ఉండదు. అదే, అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు మాట్లాడుతున్న టచ్లో ఉన్నారు అక్సా ఖాన్తో? ఫ్రెండే ఉన్నారు. ఇప్పుడు టచ్లో ఉన్నారా? టచ్ లేదు, టచ్ అక్కడెక్కడో ఉన్నారు, ఫోన్లో. మాట్లాడుతున్నారా ఇప్పుడు అక్సాతో? మీరు టచ్లోనే ఉన్నారా, కాంటాక్ట్లోనే ఉన్నారా? అందరూ ఉన్నాం, ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం, డీలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నాం. లైక్ మామూలుగా నేను వచ్చినప్పుడు అకాడమీకి చాలా మంది ఉన్నారు, డాన్స్లు వేస్తూ ఉన్నారు. సో బాగానే నడుస్తుంది అనిపిస్తుంది. ఎలా ఉంది రాజు మీ అకాడమీ, మీ డాన్స్ క్లాసెస్ అన్ని? పర్వాలేదు. అంటే చాలా మంది ఎక్కడి నుంచో, అంటే ఇంకా చాలా మంది రావాలన్నమాట. డీకి పంపిద్దామని చూస్తున్నాను. మంచి డాన్స్ ఇక్కడ తయారు చేసి డీకి పంపించాలని చూస్తున్నాను బాయ్స్ అందరినీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రావచ్చు. ఒకటి మా పక్కనే హాస్టల్ కూడా తీసాను వాళ్ళందరికి. ఎక్కడి నుంచో వస్తున్నారు చాలా మంది. వాళ్ళందరూ ఇక్కడ స్టే చేయడానికి సపరేట్ గా హాస్టల్ తీసుకుంటున్నాను వాళ్ళందరికి. మీరే? నేనే. ఓకే. దానికి దీనికి అంతా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో డాన్సర్స్ ని మీరు రెడీ చేస్తున్నారు డీకి కొత్తగా రాజు టీం నుంచి?
నాకు నా టీం ఉన్నట్టు ఉంటుంది, అలాగే నేను ఒకళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. డాన్సర్ అంటే లైక్ రాజు చాలా పెద్ద డాన్సర్, D10 విన్నర్. మరి డాన్స్ రాజు దగ్గర నేర్చుకోవాలంటే మరి ఎంతవరకు ఖర్చు పెట్టాలో అనుకుంటారు మరి జనాలు? ఎంత కాస్ట్లీయా రాజు? చాలా అంతేం లేదండి, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు ఫస్ట్. ఎందుకంటే డ్యాన్స్ నాకు తెలుసు కాబట్టి, కష్టం నాకు తెలుసు కాబట్టి చూస్తాను. వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి నేనేం ఫోర్స్ చేయను వాళ్ళకి, ఖచ్చితంగా కట్టాలి అలాంటివి ఏమి ఉండవు. హ్యాపీగా వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ తీసుకుంటాను. బట్ కొంచెం నేను కూడా లాస్ అవ్వకూడదు కదా పెట్టుకున్నందుకు, దానికి దీనికి ఖర్చులకు ఉన్నది అని చాలు, అంతే. డీలో ఎక్కువగా మీకు నచ్చేది ఎవరు? లైక్ నేను చెప్తాను, మాస్టర్ శేఖర్ మాస్టరా, ప్రియమణి మ్యామ్, పూర్ణ మ్యామ్? ప్రియమణి. సపోర్ట్ ఎక్కువగా ఎవరి తరపు నుంచి వస్తుందంటారు? ముగ్గురు దగ్గర నుంచి వస్తుంది. ముగ్గురు బాగా సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళు ముగ్గురు గురించి ఒక్కొక్క మాట చెప్పాలంటే ఏమేమి చెప్తారో చెప్పండి. ఐ లాస్క్ పూర్ణ గారు. లవర్. డార్లింగా? డార్లింగ్. డార్లింగ్ పూర్ణ. ప్రియమణి గారు? గర్ల్ ఫ్రెండ్. శేఖర్ మాస్టర్? డాడీ. చిట్టి మాస్టర్ గారి గురించి ఏం చెప్తారు? చిట్టి మాస్టర్ గురించి చెప్పాలంటే సొంత అన్నయ్య అంటారు కదా, ఆ టైప్. ఓన్ బ్రదర్, ఇంకా ఓన్ బ్రదర్, బ్లడ్ రిలేషన్ అనుకోవాలంటారు. ఆ టైప్. మీ అంతకంటే ఏం లేదు. నాకు ఏమైనా మనీ కావాలన్నా మాస్టర్ని అడిగేస్తాను, అంతే. మాస్టర్ ఇస్తారు. ఓకే, యశ్వంత్ మాస్టర్ గురించి ఏం చెప్తారు? యశ్వంత్ మాస్టర్ అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. యశ్వంత్ మాస్టర్ అంటే మాస్టర్ ఆయన ఉన్న థాట్స్ ఉంటాయి కదా, ఫ్యాన్ ఆ థాట్స్కి. చాలా చాలా క్రియేటివిటీ చేస్తారు యశ్వంత్ మాస్టర్. ఆయన స్టేజ్కి వెళ్ళినా కానీ చాలా అనుకుంటాం. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తావు రాజు? ఇప్పటి వరకు ఇంతలా నీ లైఫ్లో స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చావు కదా, ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారన్నారు. సో అలాంటి ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి రాజు ఏం చెప్తాడు? ఫ్రెండ్స్ అంటే ముందు అందరి గురించి చెప్తున్నాను. ఈగోస్ అన్నీ తీసిపడేయండి. ఎందుకు ఈగోస్ అవన్నీ వేస్ట్. అవన్నీ ఈగోస్ కానీ యాటిట్యూడ్ కానీ ఈ రెండు వేస్ట్. ఇప్పుడు ఏంటంటే యాటిట్యూడ్ ఉందంటే అరే ఏం యాటిట్యూడ్ రా అంటే వాడిక హీరోనే. యాటిట్యూడ్ అంటే ఫ్రెండ్స్ దూరం అయిపోతున్నారు దానివల్ల, యాటిట్యూడ్ వల్ల, ఈగో వల్ల. ఈ రెండు లేకపోతే వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. అలా నా లైఫ్లో మేము చిన్నప్పటి నుంచి నలుగురు, రిషి, రాకేష్, సందీప్, రాజు, మేము నలుగురు. చిన్నప్పటి నుంచి మేము నలుగురే ఉన్నాం, ఇప్పుడు కూడా మేము నలుగురే ఉన్నాం. అలానే బెస్ట్ ఫ్రెండ్స్, టిక్కు ఫ్రెండ్స్. అదే మామూలుగా ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు మీకు గొడవ వచ్చి మాట్లాడుకోకుండా అలా అవడం జరిగిందా? జరిగింది. ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే, మళ్ళీ ఎమ్మటనే కలిసిపోతాం. తర్వాత మళ్ళీ కలిసిపోవడమే అంతే. 1 డే కూడా ఉండదు, 1 గంట లేదంటే 2 గంటలు. తర్వాత అంతకంటే ఓపిక పట్టలేము, మా వల్ల కాదు, దూరంగా ఉండలేము. అంటే నాకు తప్పదు, ఎందుకంటే దూరం వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, మళ్ళీ అందరితో హ్యాపీగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మనోడు, ఎక్కడికి వెళ్ళినా సరే మనోడు, నేను ₹1 లేకోకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. ఎందుకంటే అక్కడ ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చాలు. యాటిట్యూడ్ అని మాట్లాడావు కదా ఇందాక, ఆ యాటిట్యూడ్ మీకే ఉందని చెప్తారు మరి జనాలు. నాకా నీకే? నాకు యాటిట్యూడ్ లేదు. సో అలా చెప్పే వాళ్ళకు మీరేం చెప్తున్నారు ఇప్పుడు అంటున్నారు జనాలు? మరి వాళ్ళు అనుకుంటే అనుకోని, నేను ఎవరు వచ్చినా కానీ సెల్ఫీ అడుగుతారు కదా, ఓకే తమ్ముడు రా తమ్ముడు అంటారు. ఒక 10 మంది ఉన్నా కానీ డార్లింగ్ అందరూ వెళ్ళి నుంచోండి ఇస్తానంటారు. సరే, ఒక 20 మంది ఉన్నా కానీ ఓకే పర్వాలేదు. 100 మంది 1000 మంది ఉంటే ఎలా? అక్కడ అలా అనేది మనకి ఇబ్బందిగా ఉంటుంది. అంతమంది 1000 మంది ఉన్నప్పుడు 100 మంది అనుకుందాం, ఒక 100 మంది ఉన్నప్పుడు మనం ఎలా ఇవ్వగలుగుతాం? 100 మందికి ఇవ్వలేము. మనం ఇచ్చేవాళ్ళం అంతవరకు ఇస్తాం, హ్యాపీగా ఓకే పర్లేదు అనిపిస్తుంది. అసలు అలా ఎవరినో ఒకరిని అనింది, అలా ఇప్పటి వరకు అలా యాటిట్యూడ్గా అలా స్ప్రెడ్ అయిందంటే ఏమన్నారు? అసలు మీరు కోపడింది దేనికి? నేను ఎప్పుడు కోపాలేదు, అసలు ఎవరి మీద కోపాలేదు. ఎవరు వచ్చినా కానీ నవ్వుతూనే ఉంటారు, మీ ముందు కూడా నవ్వుతూనే ఉంటారు. నవ్వడంలో మాత్రం యాటిట్యూడ్ లేదని కాదు కదా. యాటిట్యూడ్ అంటే ఏంటండి మీరు చెప్పండి? చాలా రకాలుగా ఉంటాయి పర్సన్ బట్టి. యాటిట్యూడ్ అంటే యాక్చువల్గా నేను మంచిగా ఉంటాను, అదొక అంతే. ఎవరు వచ్చినా కానీ మంచిగా మాట్లాడితే చాలు. సో సుధీర్, రష్మి వీరిద్దరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సుధీర్ అన్న అయితే చాలా మింగిల్గా ఉంటాడు, మాతో బాగా క్లోజ్గా ఉంటాడు సుధీర్ అన్న. రష్మి అక్క కూడా అలాగే ఉంటుంది. బట్ అక్క ఏంటంటే కొంచెం బయట ఉన్న ఉంటాయి కదా, వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం అక్కని ఇబ్బంది పెట్టకూడదు అనిపిస్తుంది అంతే. అంటే అర్థం కాలేదు. తను ఎక్కువ అక్క ఉంటాయి కదా, వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అక్కకి, అమ్మాయి కదా,
దానివల్ల నాకు కలవలేను అక్కతో ఎక్కువ మాట్లాడలేను, భయం నాకు. ఎందుకు రష్మి తనతో మాట్లాడడానికి ఎందుకు భయం? ఎందుకో తెలీదు, భయం అంతే. ఎప్పుడైనా బెదిరించింది ఏంటి? చిచ్చి అలా లేదు, మంచిగానే ఉంటారు. నేను మాట్లాడలేను. మనకి ఇంగ్లీష్ అంత రాదు. తెలుగు వస్తుంది కదా? తెలుగు వచ్చు, బట్ వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులోనే కవర్ చేసుకుంటాం. కొంచెం కొంచెం వచ్చు, దాన్ని అలా మెయింటైన్ చేస్తాను. రాజు, మీరు ఒక డాడీ గురించి సాంగ్ చేశారు కదా, కాన్సెప్ట్ అది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చాలా మంది కనెక్ట్ అయ్యారనమాట. సో నీ రిలేషన్ ఎలా ఉంది మీ డాడీతో? చిన్నప్పుడు బాగానే ఉన్నాను, బట్ 1.5 year బ్యాకే వెళ్ళిపోయారు అన్నమాట డాడీ. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మీతో కాంటాక్ట్లో లేరు. సో ఆ సాంగ్ చేయడానికి అదే కారణమా? వస్తారని ఒక చిన్న ఆశతో చేశాను. అందరికి కనెక్ట్ అయింది, డాడీకి రాలేదు. సో ఆ సాంగ్ మీ డాడీకి డెడికేట్ చేశారు మీరు. ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది రాజు? అడగొచ్చా? తెలీదు, మమ్మీ డాడీ నాకు వాళ్ళ మధ్యలో గొడవ, దానివల్ల వెళ్ళిపోయారు. సో ఆర్ యు మిస్సింగ్ యువర్ డాడీ? చాలా మిస్ అవుతున్నాను. ఒక్కనే చేసుకోవాలంటే కష్టం కదా ఏదైనా. ఇటు డ్యాన్స్ చేసుకొని, అటు మమ్మీని చూసుకొని, చెల్లి ఉంది, ఇండ్లు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండదు తెలుసు, ఒక డాడీ లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది అంతే. ఇప్పుడు ఎలా ఉన్నారు రాజు మీరు? ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి కదా, బట్ ఏం తెలియదు నాకు. ఇంకా ఏమేమి డాన్స్లో ఏదో అన్ని చేసుకోగలుగుతాను తప్ప బయట ప్రపంచం ఇంకా బయట ప్రపంచం అంత తెలియదు నాకు. ఎవరు వచ్చినా కానీ నమ్మేస్తారు. ఎవరుంటారు మరి మీకు సపోర్టివ్ గా లైఫ్ లో? ఇలా చేయాలి, అలా చేయాలి, మీకు అడ్వైస్ గా ఎవరుంటారు అసలు? బాబాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాబాయ్ ఎక్కువ ఉన్నాడు, మధు బాబాయ్ అని. బాబాయ్ ఇప్పుడు ఈ క్లాస్ కి కానీ అన్నిటికీ బాబాయ్ చూసుకున్నారు. మా మధు బాబాయ్ గారు, పిన్ని బాబాయ్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్గా ఉంటారు. ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తే రాజు ఎంత ఛార్జ్ చేస్తారు? నాకు తెలియదు నిజంగా, సీరియస్గా నేను ఇంతవరకు కొరియోగ్రఫీ చేయలేదు సాంగ్కి. నా సాంగ్కి నేను చేసుకుంటాను, వేరే సాంగ్స్ కంటే నేను చేయలేదు ఇంతవరకు. మామూలుగా మీరు బయట ఎవరికి కూడా ప్రైవేట్ గా అవేం చేయలేదా? లేదు, చేయలేదు. బయటికి నేను ఎప్పుడు వెళ్ళను, నా పని నాదే, నేనే చేసుకుంటాను. ఏదైనా సాంగ్ వస్తే ఆ సాంగ్ నేను కొనుక్కుంటాను కావాలంటే కొత్తగా. అంటే ఇప్పుడు మనం ఏదైనా సాంగ్ విన్నామంటే ఆ మూవీలో హీరో గుర్తొస్తారు మనకి, ఆ సాంగ్ హీరో గుర్తొస్తారు. అలాగా ఇప్పుడు నేను ఓన్గా సాంగ్స్ వస్తున్నాను, ఆ సాంగ్ నేను తీసుకోవడం, లేదంటే ఆ సాంగ్ నేను చేయటం, అలా చేస్తున్నాను. ఇప్పుడు మీరు నచ్చిన సాంగ్స్ ఎన్నో ఉంటాయి, చూసారు, పర్ఫార్మ్ చేస్తారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ సాంగ్ నేను చేస్తే బాగుండు, అసలు ఈ కొరియోగ్రఫీ నేను చేస్తే బాగుండు అని అనిపించిన సాంగ్స్ ఏవి రాజు? 3 మూవీ సాంగ్స్ మొత్తం. అవునా? 3 మూవీ అంటే పిచ్చి. ఓకే, ఎందుకంతలా తెలీదు. అది అనిరుద్ మ్యూజిక్ ఉంటుంది కదా, అసలు అమ్మ పిచ్చ ఫ్యాన్ నేను అనిరుద్ మ్యూజిక్కి. 24 hours ఒక సాంగ్ ఉంటుంది, అనిరుద్ ఒక సాంగ్ పాడారు, అనిరుద్ గారు సారీ, కన్వే సాంగ్. నేను నా షార్ట్ ఫిలిం కూడా అదే, నా ఛానల్ కూడా ఫస్ట్ సాంగ్ అదే చేశాను, కన్వే సాంగ్. ఆ సాంగ్ అంటే 5 years నుంచి వింటున్నాను. ఈ సాంగ్ నేను మా మాస్టర్ ముందు కానీ నా తెలిసిన ఫ్రెండ్స్ ముందు కానీ పెడితే నన్ను కొడతారు. అంతలో విన్నాను. అరే చిక్క పుట్టించగరా అంటారు వాళ్ళైతే. ఆ సాంగ్ ఎందుకో తెలీదు, ఆ సాంగ్ అంటే పిచ్చి నాకు. ఓకే, ఇంకా వేరే సాంగ్స్ మంచి డాన్స్ ఉన్నవి, మన హీరోస్ పెద్ద పెద్ద హీరోస్ చేసినవి, అరే నేను చేస్తే ఇంకా బాగుండని అనిపించిన సాంగ్? లేదండి, అంత ఈ పెద్ద రేంజ్ వల్ల చేయాలి మనం. ఇంకా టాలెంట్ అందరికీ ఉంటుంది, అంత రేంజ్కి వెళ్ళలేదు. ఇంకా నేను వెళ్ళాలి, ఇంకా టైం ఉంది, ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తాను ఇంకా. సో ఇప్పుడు రాజుకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఏం చేయబోతున్నాడు రాజు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు అసలు? ప్రెసెంట్ అయితే జనాలందరికీ మనం దగ్గరకు ఉండాలి కాబట్టి డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేశాను. ఓకే, అంటే ఎవరైనా డాన్సర్స్ వస్తే డాన్స్ నేర్పించేసి డాన్స్ వదులుకోకుండా ఫస్ట్ డాన్స్ క్లాస్ ఓపెన్ చేశాను. అండ్ ఇంకొకటి, జనాలందరూ నన్ను చూడాలి ఇప్పుడు. అంటే నా ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా, చూడండి. అంటే ఎనిమీస్ కూడా ఉన్నారు. ఓకే, అది రెండు ఉండాలి, రెండు ఉంటారు. ఎందుకంటే ఇటు మంచి ఉండాలి, ఇటు చెడు ఉండాలి. వీళ్ళు తిడితేనే కదా మనం ఇంకా పైకి వెళ్ళేది. ఎంత పొగిడినా కానీ కొంతమందికి యాటిట్యూడ్ వస్తుంది ఎక్కువ పొగిడితే. కొంతమంది తిట్టోళ్ళు కూడా ఉన్నారంటే మనం ఇప్పుడు మీ ఎనిమీస్ కి ఫ్రెండ్స్ కి అందరికి మీరంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలని సో డాన్స్ పెట్టాను. అండ్ ఇంకొకటి ఓన్ గా సాంగ్స్ చేస్తున్నాను. ఓన్ గా మీరు? నేను
అంటే ఏ విధంగా? అంటే ఒక సాంగ్ ఉంటే ఆ సాంగ్ నాకు ఇస్తున్నారు, ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి, ఓకే. ఆ ప్రైవేట్ సాంగ్స్ నాకు ఇస్తున్నారు, నేను చేస్తున్నాను, అవి నా ఛానల్లోకి పెట్టుకుంటున్నాను. దానికి ఎంత ఛార్జ్ చేస్తారు? దానికా 1 lakh or 2 lakhs. 1 to 2 lakhs. నాకు ఫ్రీగా చేస్తావా? ఫ్రీగా? ఓకే, చేస్తావా? చేస్తా. ఊరికే అన్నది ఎలాగ యాంకర్ రాదు, చెప్పేస్తే అయిపోతుంది, చేసేసరికి అప్పుడు చూసుకుందాంలే అని. అలా ఉండదండి మనకి. అంటే రిలేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. ఎవరినైనా సరే రాజు అని పేరు చెప్పుకుంటే తిట్టుకోకుండా ఓకే ఈజ్ నైస్ గాయ్ అని అనుకుంటే. వెరీ నైస్ గాయ్, రాజు ఈజ్ ఎ వెరీ నైస్ గాయ్. ఇప్పుడు చెప్పడం కాదు, ఎక్కడైనా బయట కూడా మీ గురించి అలానే చెప్పుకుంటున్నారు కదా. ఇందాక కొంతమంది ఉంటారు కదా, ముందు తిట్టుకొని వెనకాల అలాంటి వాళ్ళు ఎవరున్నారంటారు? చాలా మంది. ఫ్రెండ్స్ లోనా, బయటనా, రిలేటివ్స్ ఎవరున్నారు? అది మనకు కనపడరు. మన ముందు ఎంతో ప్రేమ చూపిస్తారు, వెనకాలకి వెళ్ళంగానే అలా మీకు పెద్దగా అలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? మీరే చాలా ఎక్స్పీరియన్స్ చేసింది? చాలా మంది ఉన్నారు. ఎవరండి? లైక్ ఆ పేర్లు చెప్పలేను, బట్ చాలా మంది ఉన్నారు. సో చూస్తూ ఉంటారు కదా మీ ఇంటర్వ్యూస్, సో వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తాను, ఇప్పుడు వాళ్ళు నన్ను ఎంత చెడ్డ అనుకున్నా నా గురించి వాళ్ళకి మొత్తం తెలుసు, నేనేంటో. నన్ను దగ్గర నుంచి చూసారు వాళ్ళు, వెనకాలకి వెళ్ళి ఎంత తిట్టుకున్నా వాళ్ళకి తెలుసు నేను తప్పు చేస్తున్న విషయం వాళ్ళకి తెలుసు, రాజు ఎలాంటి విషయం వాళ్ళకి తెలుసు. ఒక దాంట్లో మైనస్ ఉన్నా మిగతా అన్ని ప్లస్ ఉంటాయి కదా, ఇన్నర్ గా వాళ్ళకైతే తెలిసిపోతుంది కదా, వాళ్ళు తప్పు చేస్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోద్ది. ఇప్పుడు వాళ్ళన్నీ తిట్టుకో. యాజ్ ఎ డాన్సర్ గా రాజు పడిన కష్టాలు ఏంటంటే ఏం చెప్తారు? నేను ఒక మాటతో చెప్తాను, నేను కష్టపడలేదు. ఫస్ట్ థింగ్, నేను ఇష్టపడ్డాను, ఇష్టంగా చేశాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నాను, ఇష్టంగా చేసుకుంటూ వెళ్తాను. మన కష్టం అనిపిస్తే అది నేను అక్కడే ఆపేస్తాను కదా. కష్టం ఉంటే చేయరా? చేయం కదా. ఇప్పుడు కష్టం ఉంటే ఏ పని చేస్తాం? ఏ పని చేయలేం. కష్టపడాలి కదా. కష్టపడి వచ్చారుగా. నేను ఇష్టపడ్డాను. డాన్స్ ఇప్పుడు మన కాలు నొప్పి ఉంది, నొప్పి వస్తుందని చెప్పేసి ఆగిపోను కదా. డాన్స్ పెట్టంగానే నేను సాంగ్ స్టార్ట్ చేస్తాను. అందుకే నేను ఇష్టపడుతున్నా, ఒక ఇష్టంతో చేశాను కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఉన్నా. దీనిలో అప్పట్లో చాలా బాగున్నాయి, ఇప్పట్లో కంప్లీట్గా డాన్స్ అనేది చేంజ్ అయిపోయిందని చాలా మంది అంటున్నారు. సో ఎప్పుడు చూసినా కానీ ఎగరడాలు దొరకడాలే ఉన్నాయి, చూసే వాళ్ళకి భయంగా ఉంది కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నామని అంటున్నారు. ఒక సాంగ్ ప్రకారం వాళ్ళు కొరియోగ్రఫీ చెప్పింది మేము చెయ్యాలి ఒక కంటెస్టెంట్గా. వాళ్ళు ఏది చెప్తే మేము అదే చేస్తాం. వాళ్ళు ఇక్కడ ఫ్లిప్ కావాలంటే మేము అదే చేయాలి. అది కొరియోగ్రాఫర్ సిస్టమ్, అది మనం ఏం చేయలేం కదా. ఒకళ్ళు చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పని ఉంది, ఒక పని చేస్తుంటే వీని పొగుడుతున్నాం, వీని పొగుడుకోకుండా ఇంకో పని చేసి వీళ్ళని తిడుతున్నాం. అంటే వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు అనట్లేదు. ఇప్పుడు ఈ పని మనం చేస్తున్నాం, ఈ పని చేసే వాళ్ళు పొగుడుతున్నారు కదా, అందరు ఇదే చేస్తారు కదా. మరి ఇష్టపడి చేస్తున్నారా తప్పక చేస్తున్నారా? ఇష్టపడే చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు అంత కష్టపడి వాళ్ళు ఇచ్చే మాటలు బట్టే మా హ్యాపీనెస్. ఒక డాన్సర్ గా మీకేమనిపిస్తుంది? డాన్స్ అంటే అదే అనిపిస్తుందా? లేదు, నాకు అన్నీ ఉండాలనిపిస్తుంది. స్టన్స్ చేయాలి అండ్ గ్రేస్ మూమెంట్స్ ఇవ్వాలి అండ్ అలాగే నవ్వాలి. ఒక్క సీజన్ చూశారు నన్ను, నేనైతే గింజుకున్నా. అంటే కొత్త స్టెప్స్ ఏం రావాలి, ఒక స్టెప్ కనిపెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. చాలా సేపు ఆలోచించాలి. అది ఒక సాంగ్ 2 సాంగ్లు అంటే, ఒక 2 సాంగ్లు అంటే చేయగలుగుతారు, ఒక 5 సాంగ్లు అంటే చేయగలుగుతారు. ఇది డీలో 43 సాంగ్స్ కొత్త క్రియేటివిటీ చేసి మళ్ళీ డీ ఛాంపియన్స్ లోకి వచ్చి మళ్ళీ కొత్త చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ రావు కదా. అప్పటికి ట్రై చేసిన. మీరు ఎప్పుడైనా లైక్ వెస్ట్రన్ ఫారెన్ వాళ్ళవి వీడియోలు డాన్సెస్ చూసి ఇప్పుడు అక్కడ కూడా ఉంటారు, అలా చేసి కాపీ చేసినవి ఏమైనా ఉన్నాయా? నేను చేయలేదు అలా. అంటే ఇప్పుడు ఒక సాంగ్ చూస్తాం కదా మనం, అది అక్కడ చేశారు, అక్కడ జనాలు చూశారు, అది వాళ్ళకి నచ్చింది. మన ఇండియా ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు దాన్ని? 1, 2, 3 సాంగ్లు అంటే కాపీ అంటారు కదా. పర్లేదు. ఇప్పుడు 1, 2 సాంగ్లు అంటే కొరియోగ్రాఫింగ్ చేస్తారు, చాలా చేస్తారు. 1 కాదు చేసిన మాస్టర్లు, చాలా కొరియోగ్రాఫింగ్ చేశారు. అలా 1, 2 కాదు కదా, చాలా మరి అవన్నీ కాపీ కాదు కదా. మరి ఒక్కదాన్ని చూసి దాన్ని నచ్చి వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ, అరే బాగుంది, వీడికి బాగా సెట్ అయ్యేది. అలా చేయడం వేరే, కంప్లీట్ గా స్టెప్స్ స్టైల్స్ కూడా చాలా వాళ్ళని మిమిక్ చేస్తూ ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ఆ సాంగ్ ఏంటి, వల్లభ సాంగ్ చూసి ఆ సాంగ్ లో దీనిలో పెట్టారు. దీంట్లో పెడితే ఇప్పుడు నేను ఒక కంటెస్టెంట్, ఐఎమ్ నాట్ ఏ కొరియోగ్రాఫింగ్ చెప్పిందే కదా నేను చేయాల్సింది, నేను చేశాను. సో అస్ అ పర్సనల్ ఒపీనియన్ మీరేమంటారని అడుగుతున్నా. నేనేం అన్నా, నాకు నచ్చింది చేశాను అంతే.
నో, కాపీల గురించి ఏం మాట్లాడతారు? డాన్స్ కాపీస్ చేయడం, స్టెప్స్ కాపీ చేయడంలో అలా అనుకుంటే నాది కూడా చేశారు, వేరే దగ్గర చేశారు. నా స్టెప్స్ వేరే దగ్గర చేశారు. మరి ఎక్కడ? తమిళ్ సంథింగ్ వేరే షోస్లో చేశారు. కాపీ అయితే చేయకూడదు, వాళ్ళు మెంటల్ టార్చర్ వల్ల మేబీ తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ మీరు వాళ్ళని అడగడం జరిగిందా? లేదు, నేను అది మాకు హ్యాపీనెస్ కదా, మన సాంగ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు తెలియని వేరే వాళ్ళ దగ్గర. అరే నేను ఇంత కష్టపడి నా ఓన్గా నేను స్టెప్స్ క్రియేట్ చేసిన, వీడేమో లైక్ వీళ్ళు మంచిగా యూట్యూబ్ ఓపెన్ చేశారు, ఎవరిదో ఒక చూసి చేసేసారు, మరి నా కష్టం ఎక్కడ అని ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది ప్రతి డాన్సర్కి. సో యాజ్ అ డాన్సర్కి మీకేమనిపిస్తుంది అలా అన్నప్పుడు? కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. బట్ అందరు మనోళ్ళే కదా అని చెప్పేసి సర్దుకుంటాం. ఎప్పుడైనా అడగడం జరిగిందా? లేదు, అలాంటి ఏం జరగదు. అడగటం మనసులో ఉంచుకుంటారు. ఏదైనా చూసి ఓకే సర్లే చేస్తే చేశారు. ఆ కంటెస్టెంట్ కష్టం ఉంటుంది ఇక్కడ. ఒక కంటెస్టెంట్ తెలియదు ఎవరికి. జనాలు ఏంటంటే పర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ చేసే మధ్యలో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి చేసే కష్టం తెలియదు. మళ్ళీ అక్కడ వాడు చేసాడంటే సేమ్ కాపీ అయినా వీడు చేయాల్సిందే కదా. ఇక్కడ వీడు చేస్తేనే కదా అది కరెక్ట్ వచ్చిందో లేదో తెలిసింది. వీడు చేస్తుంది కాబట్టి వీడి కష్టాన్నైనా మేము ఓకే వాడు కష్టపడ్డాడు దానికైనా మేమేం అనలేకపోతున్నాం. సో ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ కాపీ పేస్ట్ల గురించి? నాకు నచ్చలేదంట. సో నచ్చలేదు కాబట్టి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు అలా చేసే వాళ్ళకి? అలా చేయకూడదు యాక్చువల్గా. అలా చేస్తే ఇంకేముంది, అలా చేస్తే బాగోదు. అఫ్ కోర్స్ కదా. ఇప్పుడు వల్లభ సాంగ్ కూడా జనాలు ఇప్పుడు అంత బాగా, ఇప్పుడు నేను నాకు తెలీదు ఫస్ట్లో, తర్వాత చేసేసాం మేము. చేసేసిన తర్వాత జనాలు అన్నారు ఇది కాపీ అని. బట్ దాంట్లో నాకు ప్లస్ ఏంటంటే నేను ఓన్గా చేసుకున్నా. సింగిల్ హ్యాండ్ డిప్స్ చేయటం, యాపిల్ కొరకటం, దానివల్ల ఓన్గా చేయటం వల్ల ప్లస్ అయింది నాకు. మరి అది నేను ఓన్గా చేశాను కదా, అలా అని హ్యాపీ. సో ఇప్పుడు మనము రాజుని ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం. సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ డన్. టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఒకరే. కీర్తి సురేష్. టాలీవుడ్ లో మీకు ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఒకవేళ డేట్ కి వెళ్ళాలనుకుంటే ఏ హీరోయిన్ తో వెళ్తారు? కీర్తి సురేష్ గారే అంటాను. డేట్ కూడా తననే? ఎందుకంటే తనంటే ఇష్టం నాకు. క్రష్ ఎవరు? మీ ఫస్ట్ క్రష్? అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఉన్నారు ఒకళ్ళు. ఎవరో చెప్పండి. పేరు చెప్పాలా? వనజ గానే మాకు స్కూల్లో చిన్నప్పుడు. ఇప్పుడు ఏం లేదు. మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు అది వదిలేస్తే మీరు ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు? నేను ఎవరిని ఇష్టపడలేదు. ఇష్టపడలేదు? ఎవరు లేరు. శేఖర్ మాస్టర్, ప్రభుదేవ్ మాస్టర్? అమ్మో ఇలాంటివి అడగండి. ప్రభుదేవ్ మాస్టర్ తెలియదు కాబట్టి శేఖర్ మాస్టర్. చిరంజీవి గారా, నాగార్జున గారు? అయ్యా బాబోయ్ దేవుడా, చిరంజీవి గారు. ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు? అమ్మ బా ఇద్దరు. నో 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 నో, ఇది ర్యాపిడ్. ఒక్కరిని మీరు. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ప్రియమణి గారు, పూర్ణ గారు? ప్రియమణి. ఇప్పుడు మీరు ఈగర్ గా వెయిట్ చేసే మూవీ ఏంటి? అదే వకీల్ సాబ్. సో ఇప్పుడు మీకు ఆఫర్స్ వచ్చాయి డాన్స్ కొరియోగ్రాఫ్. అవును. ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మూవీస్ కి ఆఫర్ వచ్చింది. దాంట్లో ఒకటి చూస్ చేసుకుంటే ఏ చేసుకుంటారు? ఎన్టీఆర్ గారు చెప్తారు. మీ బెస్ట్, మీ ఫేవరెట్ హీరో పవన్ గారు అని చెప్పారు. అవును, నా ఫేవరెట్ హీరో పవన్ గారే. బట్ డాన్స్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ సార్ మించిన వాళ్ళు అసలు. లైక్ ఎక్కువగా యూజ్ చేసింది లైక్ అడిగితే ఇన్స్టానా, ఫేస్బుక్? ఇన్స్టా. ఫేస్బుక్ ఎప్పుడు వాడట్లేదు. కాల్ ఆర్ టెక్స్ట్? కాల్. టీ ఆర్ కాఫీ? మిల్క్. మీరు ఇష్టంగా తినేది ఏంటి? ఎగ్ ఫ్రై. మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? రాకేష్. రాకేష్ బామ్మర్ది. నేను పుట్టిన ఒక రోజు తర్వాత పుట్టాడు. మీ ఫ్యామిలీ మెంబరా? ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మామూలుగా బయట పరిచయం అయిన వాళ్ళ దాంట్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు. నోబడీ. ఆడొక్కడే ఉన్నాడు. ఆడొక్కడితోనే అన్ని షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి. సో మీకు ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు, అప్సెట్ లో ఉన్నప్పుడు పలానా వాళ్ళతో మాట్లాడితే కొంచెం నాకు రిఫ్రెష్ గా అనిపిస్తుంది, బాగుంటది అని అనుకునే పర్సన్ ఎవరు? ఎవరికి కాల్ చేస్తారు మీరు? నా పేరు పచ్చబొట్టు పట్టించుకున్నాడు కదా తను, సాయి అని. తనకి చేస్తాను. తనకి చేస్తారు. ఏం మాట్లాడతారు? కొంచెం బాధగా ఉందిరా తమ్ముడు, ఇలా అయిందని చెప్పేసి మాట్లాడతాను. ఆడేమో అన్నాను దేవుడు అన్నా నువ్వు అలా బాధపడద్దన్న వాడు మాట్లాడగానే అంటే ఇష్టంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడితే కొంచెం మనసు హ్యాపీగా ఉంటుంది. రాజు, బిగ్ బాస్ చూస్తారా మీరు? చూడను. బిగ్ బాస్ లో మీకు ఆఫర్ వస్తే వెళ్తారా? నాకా అసలు వెళ్ళరు. భయం నాకు. ఎందుకు? వన్ డే అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే వామ్మో అసలు నా వల్ల. బిగ్ బాస్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? మంచి షో, అందరూ బాగా చూస్తారు. దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ బాగా చేస్తూ ఉంటారు. అంటే 100 days ఒక ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకపోతే ఎలా ఉంటుందో, ఒక గంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతే ఏదోలా ఉంటుంది. అలాంటిది అన్ని రోజులు ఉంటాం అంటే దేవుడా అమ్మో.
రాజు, జూనియర్ ఎన్టీఆర్ సార్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆయన అంత మంచి వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్గా. మనం ఆయన అంత పొజిషన్లో ఉన్నారు కదా, ఏ రాజు చిట్టి మీరు బాగా చేశారు అని అనాలి. అలా అనలేదు. ఓకే, రాజు గారు చిట్టి గారు బాగా చేశారు అన్నారు. అంటే ఎంత చిన్నోళ్ళైనా ఆయనంత పొజిషన్ నుండి రెస్పెక్ట్ ఇచ్చారంటే అసలు ఆయన మాటలకి ఎవరైనా చెప్తే డ్యాన్స్ గురించి సూపర్ బాగా చేశారు అలా చెప్తారు. కానీ ఎన్టీఆర్ సార్ అలా చెప్పలే. కింద కాల్కా నుంచి పైన వెంట్రుకు దాకా ప్రతి అంగుళం డ్యాన్స్ చేయాలి ఆ విధంగా చెప్పారు ఎన్టీఆర్ సార్. అసలు ఎవరు చెప్పరు అలా. ఆయన చెప్పారంటే నేను కొన్నిసార్లు ఆయన మాటలకి ఇన్స్పైర్ అవుతాను. అదే జై లవకుశ దాంట్లో ఒక ఇంటర్వ్యూలో సంథింగ్ చెప్పారనమాట. దానికైతే ఫిదా అయిపోయినా నేను. ఏం చెప్పారు? అంటే వాళ్ళ మూవీ గురించి చెప్పారు. అంటే ఒక హాస్పిటల్ ఉంది, ఆయన ఒక స్టోరీ లాగా చెప్పారనమాట. ఒక మూవీ రాకముందు ఒక స్టోరీ చెప్పారు. ఒక ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు లోపల చాలా మంది డాక్టర్లు ఆ బాబుని బతికించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీడికేమో గుండె పట్టుకొని ఎప్పుడు ప్రాణాలతో రావాలని వీడి హ్యాపీనెస్తో వీడు ఉంటాడు. ఈ లోపల ఒకడు వచ్చి ఏమైంది అంటే మా వాడికి యాక్సిడెంట్ అయింది సార్ అని చెప్పి వీడు చెప్తాడు. పోతాడు. వీడికి తెలిసినట్టు ఇంతమంది డాక్టర్లు ప్రయత్నిస్తుంటే వీడు ఒక మాటతో పోతాడు, చచ్చిపోతాడు, ఏమి ఉండదు. ఆల్రెడీ మా వాళ్ళని చంపేస్తారు, మీ వాళ్ళని కొంచెం చంపేస్తారు. అలా మూవీ కూడా, ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే ఇంకోటి వచ్చేసి రివ్యూ వేస్ట్, సినిమా పోద్ది అని అంటే ఈ యువతలో ఇంత ప్రొడ్యూసరు నమ్మకంతో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో, హీరోయిన్ అంతమంది ప్రొడక్షన్ పెట్టుకొని సినిమా తీసి వాళ్ళు ప్రాణాలు పెట్టుకొని ఇక్కడ ఉంటే ఒకడు వచ్చి సినిమా పోద్ది అని చెప్పేసి ఒక మాట అంటారు. నిజమే కదా, ఒక సినిమా ఉంది, వీళ్ళు వచ్చేసి సినిమా పోద్ది అని మొత్తం వీడంతా సినిమా తీసిన వాళ్ళలాగా మాట్లాడతాడు. మరి వీళ్ళందరూ ఇంత కష్టపడి చేసింది దేనికి? అలా మాట్లాడే మాటలు చాలా అర్థం ఉంటుంది. ఎన్టీఆర్ సార్ మాట్లాడే మాటలు అంటే డీలో అమ్మాయిల మీద కొంచెం ఎక్కువగానే ప్రెషర్ ఉంటుంది, మిస్బిహేవ్ కూడా చేయడం, లైక్ ఇక్కడ టచింగ్ కూడా చూసే వాళ్ళకి అంతగానం జనాలు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోవడం ఉన్నది చూసే వాళ్ళకు కూడా. అంటే అమ్మాయిలకు వేసే డ్రెస్సులు కానీ లైక్ మేల్ కొరియోగ్రాఫర్స్ పట్టుకునే విధానం కూడా అసలు కొంచెం బాగాలేదు, చూడలేకపోతున్నాం అంటే మీరేమంటారు దాని గురించి? డాన్స్ చేసేటప్పుడు కాస్ట్యూమ్ ఇబ్బంది ఉండకూడదు. మనం ఫుల్గా వేసుకున్నాం అనుకోండి, మీకు మనం చూసే విధానం చాలా. అబ్బాయిలు ఫుల్ గానే వేసుకుంటారు కదా, అబ్బాయి వేసుకుంటారు, అమ్మాయి వేసుకోకూడదు. అది ఇబ్బందిగా ఉంటుంది అమ్మాయికి. ఒక చున్నీ అని ఇలా పడినా అమ్మాయి తలకే పగిలిపోద్ది కింద. మనకి ఆటోమేటిక్ తిప్పుతున్నారు కదా అమ్మాయిని, తిప్పే టైంలో అమ్మాయి చున్నీ ఆర్ సంథింగ్ ఇలా వేసుకునే డ్రెస్ ఏదైనా సరే ఇలా పట్టేసుకున్నా అమ్మాయి హెడ్ వచ్చి కింద తగిలిద్ది. అంత రిస్క్ చేయడం కంటే ఇక్కడ దాకా నీట్గా వేయించేసి అలా చేసుకోవడం. డ్రెస్సింగ్ లో ఓకే, మరి టచింగ్ విషయంలో ఏం చెప్తారు? ఒక డాన్స్ పేరుతో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు జనాలు, చూసేవాళ్ళు కూడా. మరి డాన్స్ షో కంటే ఎక్కువగా నాకు తెలిసి లేదు, అలా లేదు. అక్కడ నాకు తెలిసి డీలో మేము చూస్తున్నాం కదా, నేనే చేశాను. లేదు అలా మరీ అంత గలీజ్గా అయితే లేదు. బట్ సాంగ్ తగ్గట్టు చేస్తారు. అక్కడ సాంగ్ ఏ విధంగా లిరిక్ తగ్గట్టు ఏముందో అదే చేస్తారు తప్ప వేరే ఉద్దేశంతో అయితే ఉండదు. బట్ అటు చేసే అమ్మాయిలకైనా ఇది చేసే అబ్బాయిలకైనా ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి ఆ ఫీలింగ్ అయితే ఉండదు ఫస్ట్. సో ఫీమేల్ కంటెస్టెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు నిజంగా చెప్పాలంటే గ్రేట్ అనాలి నేను. ఎందుకంటే అబ్బాయిలు చేసినట్టు అమ్మాయిలు చేయడం అంటే అసలు ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ అబ్బాయిల కంటే బాగా చేస్తున్నారు అమ్మాయిలు. అబ్బాయిలకి ఈక్వల్ గా మించి చేస్తున్నారు. తేజస్విని కానీ, అక్షకాన్ కానీ, నెక్స్ట్ కేశవి మాత్రం సూపర్ డాన్సర్. తను కేశవి కానీ, ఐశ్వర్య కానీ వీళ్ళందరూ సూపర్ డాన్సర్లు. వాళ్ళు క్రియేటివిటీగా చేసేది ఐశ్వర్య. ఎక్స్ప్రెషన్స్తో బాగా చేసేది అక్షకాన్ చేస్తారు. తేజు కూడా బాగా ఇచ్చేది ఎక్స్ప్రెషన్స్. నలుగురిలో ది బెస్ట్ అంటే అక్షకాన్. యాక్చువల్లీ ఎందుకంటారంటే తను కొంచెం ఫ్రెండ్ లాగా ఉంటుంది ఎక్కువగా. కన్నా గురించి ఏం చెప్తారు? నా ఫ్రెండ్ తను. మీ అందరం కలిసి చేసుకున్నాం చిన్నప్పటి నుంచి. పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? కన్నా పర్ఫార్మెన్స్ గురించి యాక్చువల్లీ మేము అసలు అనుకోలేదు కన్నా కొరియోగ్రాఫర్ అవుతాడు, ఇలా చేస్తాడని మేము అసలు అనుకోలేదు. బట్ వాడి కష్టంతో వాడికి ఉన్న టాలెంట్తో వెళ్ళాడు.
అందరూ ఏదేదో అనుకుంటున్నారు, వాడు ఇలా యాటిట్యూడ్ సంథింగ్, బట్ ఆడికి అలాంటి ఏమి ఉండదు నాకు తెలిసి. మంచోడు, మంచిగా ఉంటాడు. కన్నాతో ఎలా ఉంది మీ రిలేషన్? ఫ్రెండ్షిప్ మేము అందరం అంతే, అంతకంటే ఏం లేదు. మా అందరం బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో కూడా విన్నాను నేను, ఇంత ఒక్క చపాతీకి ఇంత పెద్ద పరోటా ఇంత పెద్ద చేసి ఒక 100 చపాతీలు చేశాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు. కన్నా కెరియర్ లో గురించి అడిగితే ఏం చెప్తారు? తన కెరియర్ లో ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నాడు, తను ఓన్ గా సాంగ్స్ పాడుతున్నాడు. ఆ విషయంలో సునీల్ గారి గురించి ఏం చెప్తారు? సునీల్ మాస్టర్ పెద్ద ఆయన, చాలా మందికి లైఫ్ ఇచ్చారు మాస్టర్. ఆయనకి లేకపోయినా కానీ వేరే మాస్టర్లు అందరికి ఇచ్చారు లైఫ్. ఓకే, అంటే ఇన్స్టాలో రాజు డబ్బులు అడిగారు మమ్మల్ని ఇలా అని కూడా విన్నాము. అదేంటి అసలు డబ్బులు అడగడం ఏంటి? అంటే నా పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఓకే, రాజు నాకు పేరు, నా పేరు ఓకే, కంప్లీట్ గా మీ బయోడేటా పెట్టేసి మీలాగా వాళ్ళు చేశారు. నా పేరు అని చెప్పేసి ఇంకా చాలా మంది అమ్మాయిలు లవ్ చేశారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, చాట్ చేయడము, డబ్బులు అడగడము, ఇలాంటి ఏదో పనులన్నీ చేశారు. ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేశాను, ఇది నమ్మకండి, వీడియో కాల్ చేస్తే చూడండి, నమ్మండి క్లియర్ గా అని చెప్పి అన్నీ చెప్పాను. అయినా కానీ చాలా చేస్తున్నారు. ఓకే, అసలు నేను ఒక్క సెలబ్రిటీ కాదు, చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇదే ప్రాబ్లం. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అలా లైక్ ఫేక్ అకౌంట్ పెట్టేసి ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చింది. నా పేరు చెప్పుకొని రాజు అని చెప్పి ఒకడు మాట్లాడుతాడు, అమ్మాయి సిన్సియర్ అయిపోయింది అటు. ఓకే, ఇప్పుడు ఏంటి అమ్మాయి రాజు వాయిస్ కూడా గుర్తుపట్టలేదు. వాడేంటి నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అని తెలుసుకుంటాడు ఈజీగా. నేను ఇక్కడ షూటింగ్ లో ఉన్నాను, అక్కడ ఉన్నాను అలా చెప్తున్నాడు అమ్మాయికి. నేను షూటింగ్ తీసిన ఫొటోస్ కానీ అవన్నీ అమ్మటనే నేను ఇక్కడ అప్లోడ్ చేసిన అమ్మటనే వాడు డౌన్లోడ్ చేసి అమ్మాయికి అలా పంపించడం. ఇన్స్టాగ్రామ్ లో కూడా అందరికి అలా. ఏమైంది మరి ఫైనల్ గా అమ్మాయి పరిస్థితి? నేను మాట్లాడాను అమ్మాయితో, ఇలాంటి పెట్టుకోకండి, ఒకసారైనా చూడాలి కదా మీరు, అలా ఎట్లా గుడ్డిగా నమ్మేయకండి, చాలా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఫోటోలు కూడా పంపిస్తున్నారు కదా, దానికి తను నమ్మేసినట్టుంది. ఫొటోస్ పంపిస్తే నమ్మేయకండి, అలా అంత ఈజీగా నమ్మొద్దు. నేనైనా సరే, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నాతో మాట్లాడాలన్నా సరే, ఎవరో తెలియకోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏమి ఇచ్చేసినా కానీ కరెక్ట్ కాదు. ఫస్ట్ నమ్మండి, క్లారిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మీ ఇవ్వకపోవడం అది సెకండరీ. ఫస్ట్ ఉన్నదా నిజం, అది నిజమా కాదా, అదైనా కనిపెట్టాలి కదా. ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, నా ఫాలోయింగ్ ఉంది కదా, కనీసం దాన్ని చూసైనా 159K 156K అంత ఉంది, దానికైనా అది అవ్వట్లేదు. ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి అన్నిటికీ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఏం చెప్తారు అలా వచ్చే వాళ్ళకి, ఒక జనాలకి? మీరు అందరు జాగ్రత్తగా ఉండండి, అబ్బాయిలకు కూడా చెప్తున్నాను, అంత ఈజీగా నమ్మేకండి. ఫస్ట్ వీడియో కాల్ చేసిన తర్వాతే నమ్మండి. ఫస్ట్ చూడండి, నా ఫాలోయింగ్ ఉంది కదా, ఆ ఫాలోయింగ్లో చూసుకొని ఆ తర్వాత క్లియర్గా తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయండి. అదే కానీ మీరు ఎమ్మటినే రాజు అని చెప్పేగానే ఎగ్జైట్ అయిపోయి వాళ్ళకి మనీ పంపించేసి తర్వాత మీరు బాధపడి లవ్ చేసి ఇంత దాకా వెళ్ళొద్దు. ప్లీజ్ మీ అందరికి దండం పెడుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. లైఫ్లో మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని, కొరియోగ్రఫీ పెద్ద సాంగ్స్ మీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ జిటెన్ రాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. బెల్ కొట్టండి.